దేశానికి అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉంటేనే సమాజం సంతోషంగా, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. రైతుల సంక్షేమాన్ని పట్టించుకొని ప్రభుత్వాలు చరిత్రలో నిలవలేవని తెలిపారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, అందులో భాగంగానే నేడు అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ద్వారా రైతుల ఖాతాలకు నగదు జమ చేయటం జరుగుతుందని అన్నారు. ఇంకోలులో జరిగిన అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ నగదు జమ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరు పాల్గొని మాట్లాడుతూ పర్చూరు నియోజకవర్గంలో 37,861 మంది రైతులకు 22,9 లక్షల నగదు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు. ఈ నిధులు రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయడానికి ఉపయోగపడతాయని చెప్పారు. వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సాయం రైతులకు ఎంతో తోడ్పాటు అందిస్తుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, నీటి సంఘం అధ్యక్షులు, పలువురు అధికారులతో పాటు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వ్యవసాయంలో ప్రభుత్వాలు కేవలం అన్నదాత సుఖీభవ లాంటి పథకాలతోనే సమస్యలన్నీ తీర్పావని చెప్పి ఈ ప్రభుత్వం ఉద్దేశం. అందుకే రైతుకి మొదటగా వారు పండించే పంటల్లో నైపుణ్యత పెంచాలి. వారికి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా వారికి పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉండేటట్టుగా ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ వీళ్ళందరి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున రైతాంగానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద వరకు వెళ్ళాలి. దాని తర్వాత రైతాంగానికి కావలసిన ఇతర ఆర్థికంగా సపోర్ట్ తో పాటు రైతుకి ఎరువులు కావాలి, విత్తనాలు కావాలి, సకాలంలో సాగునీరు కావాలి. ఈరోజు సాగునీరు గతంలో చూశారు మీరు. 2014 ముందు మనదంతా కూడా కాలువ చివరి ప్రాంతం. 14 ముందు ఇక్కడ మీరు వ్యవసాయం చేసిన రైతులకి బ్రహ్మాండంగా గుర్తుంటది. అధికారులు ఎన్నిసార్లు మొత్తుకున్నా, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కనీసం ఒక 100 రూపాయల పని కూడా ఇటు కొమ్మమూరు కాలువ మీద కానీ, ఇటు నాగార్జున సాగర్ కాలువ మీద కానీ పనిచేసిన దాఖలాలు లేవు. దాంతో ఏమైంది, ఆ 4 సంవత్సరాలు ఫస్ట్ ఒక 2 సంవత్సరాలు పర్లేదు నడిచినాయి. కానీ 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరానికి వచ్చేటప్పటికి కాలువలన్నీ కూడా చెట్లతో నిండిపోయి గందరగోళంగా నీళ్లు కిందకి తీసుకురాని పరిస్థితి వచ్చినాయి. నీళ్లున్నా కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు ఇందాక పెద్ద ఆయన గుర్తు చేసినట్టు పట్టిసీమ కట్టడం ద్వారా నాగార్జున సాగర్ బేసిన్ లో 100 టీఎంసీలు ప్రతి సంవత్సరం మనం ఆదా చేసుకోవడం ద్వారా మనకి నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కుడి కాలువ ద్వారా వచ్చే నీళ్లు మనకి ఏనాడు ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఈ 10 సంవత్సరాలు పట్టిసీమ కట్టిన దగ్గర నుంచి ఎప్పుడు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు మనం తీసుకోగలుగుతున్నాం. ఈ కాలువలు బాగలేకపోతే నీళ్లున్న ఉపయోగం ఉండదు. ఈరోజు మన ప్రజాప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ గా రైతుల్ని ఈ యొక్క బాధ నుంచి రక్షించడానికి అధికారుల్ని అప్రమత్తం చేసి ఈ 2 సీజన్లు కూడా ప్రతి కాలువలో చిన్న చిన్న పనులన్నీ కూడా చేయటం ద్వారా ఈ రోజు బ్రహ్మాండంగా నీళ్లు ఎప్పుడు వెళ్ళని ప్రాంతాలకు కూడా నీళ్లు వెళ్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.